శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. చైత్రశుద్ధ పక్షంలో ఆ 2 లింగాలను అర్చించిన వారికి ఆ దేవతలు కోరుకున్న వరాలన్నీ ప్రసాదిస్తారు. స్థానవటానికి తూర్పుగా హస్తిపాదేశ్వర లింగం ఉంది. దాన్ని దర్శిస్తే జన్మాంతరార్జిత పాపాలన్నీ తొలగిపోతాయి. దానికి దక్షిణ దిక్కుగా హరితముని ప్రతిష్ఠించిన లింగానికి భక్తితో ప్రణమిలిన వానికి సిద్ధులు లభిస్తాయి. దానికి దక్షిణంగా మహాత్ముడకు వాసీతుడు ప్రతిష్ఠించిన ముల్లోకాల్లో ప్రసిద్ధి చెందిన సర్వపాపహర లింగం ఉంది. ఇక అస్థిపంజరంలో రుద్రుని చేత ప్రతిష్ఠితమైన మహాలింగ రూపం సర్వపాపాలు హరించి భుక్తిముక్తులు ప్రసాదిస్తుంది. దాని దర్శనం మాత్రాన్నే అగ్నిష్టోమ యాగఫలం లభిస్తుంది. దానికి పడమరగా సిద్ధులచే ప్రతిష్ఠించబడి సకల సిద్ధులు ప్రసాదించే సిద్ధేశ్వర లింగం అనే ప్రసిద్ధమైన లింగం ఉంది. దానికి దక్షిణంగా మహాత్ముడగు మృకండుని చేత ప్రతిష్ఠితమై దర్శన మాత్రాన్ని సకల సిద్ధులు ఇచ్చే శివలింగం ఉంది. దానికి తూర్పున మహాత్ముడగు ఆదిత్యుడు నెలకొల్పిన సర్వకిల్బిషాలు నశింపచేసే శ్రేష్ఠ లింగం ఉంది. చిత్రాంగదుడనే గంధర్వుడు అప్సరోమణి రంభ పరస్పర అనురాగబద్ధులై స్థాన మహాదేవుని దర్శించుటకు వెళ్ళి ఆ మహాదేవుని పూజించి తమ అనురాగానికి ప్రతీకలుగా ఆ వరదుడగు మహేశ్వరుని లింగాలు 2 ప్రతిష్ఠించారు. ఓ ద్విజులారా, చిత్రాంగదేశ్వర రంభేశ్వరులనే ఆ లింగాలను దర్శించిన వారు సుందర శుభగాకారాలతో సత్కులంలో జన్మిస్తారు. దానికి దక్షిణంగా ఇంద్రుడు పూర్వం స్థాపించిన లింగం అనుగ్రహం వల్ల చింతిత ఫలాలు సిద్ధిస్తాయి. అలాగే పరశురాముని కూడా ఆ స్వామిని ఆరాధించి దర్శించి ఉత్తమ కవిత్వ శక్తి సంపాదించాడు. వేదవ్యాసముని కూడా ఆ పరమేశ్వరుని ఆరాధించి సర్వజ్ఞత్వం బ్రహ్మజ్ఞానం పొందాడు. ఆ స్థానలింగానికి పడమర దిశన జగత్ప్రాణుడు వాయుదేవుడు నెలకొల్పిన మహాలింగం దర్శన మాత్రాన్నే పాపాలు పోద్రోలుతుంది. దానికి దక్షిణంగా ఉన్న హిమవతేశ్వర లింగం దర్శించిన పుణ్యాత్ములకు సిద్ధులు ప్రసాదిస్తుంది. దానికి కూడా దక్షిణంగా కార్తవీర్య స్థాపితమైన పాపనాశక లింగం చూచినంతనే పుణ్యాలు ప్రసాదిస్తుంది. దానికి ఉత్తరంగా సుపార్శ్వుడు స్థాపించిన లింగాన్ని ఆరాధించి హనుమంతుడు సిద్ధులు గడించాడు. దానికి తూర్పున ఉన్న మహాదేవుని అర్చించి ప్రభవిష్ణువైన విష్ణువు సుదర్శన చక్రాన్ని సంపాదించాడు. దానికి తూర్పున మిత్రావరణులు సర్వకామ్యాలు తీర్చే 2 లింగాలు ప్రతిష్ఠించారు. మునులు, సాధ్యులు, ఆదిత్యులు, వసువులు అందరూ వీని శ్రద్ధాభక్తులతో సేవించి సర్వపాప విముక్తులయ్యారు. స్వర్ణలింగానికి వెనుక భాగాన తత్వద్రష్టలైన ఋష్యాదులు స్థాపించిన లింగాలు లెక్కకు మించినవి. అలాగే దానికి ఉత్తరాన ఓఘవతి నది వరకు గల భూభాగంలో స్వామికి పశ్చిమాన 1000 లింగాలు స్థాపించబడినవి. దానికి తూర్పు దిశగా సన్నిహిత సరస్సు వరకు గల భూమిలో మహాత్ములకు వాలకిల్యములో 1,000,000 లింగాలు ప్రతిష్ఠించారు. స్వామికి దక్షిణంగా గంధర్వ యక్ష కిన్నరులు ప్రతిష్ఠించిన లింగాలు అసంఖ్యాకులు. వాయువుడు చెప్పినట్టుగా 3.5 కోట్ల లింగాలు ఆ పుణ్యభూమిలో వెలిశాయి. ఇకపోతే ఆ స్థానేశ్వరిని ఆశ్రయించి అచట ఉన్న వేలాది రుద్రుల సంఖ్య ఇందులో చేరదు. ఈ విషయాలన్నింటినీ గ్రహించి ఆ స్థానేశ్వర మహాలింగాన్ని శ్రద్ధాభక్తులతో ఆశ్రయించిన వారి కోరికలన్నీ సిద్ధిస్తాయి. సకామంగా కాని లేక నిష్కామంగా కాని ఆ స్థానువు ఆలయాన ప్రవేశించిన ప్రతి మానవుడు ఘోర పాపాల నుంచి ముక్తుడై పరమపదం పొందుతాడు. చైత్ర త్రయోదశి నాడు దివ్య నక్షత్రాలు శుక్ర సూర్య చంద్ర గ్రహాలతో కలిసి పరమపుణ్య దినాన ఆ స్థానలింగాన్ని సాక్షాత్తు విరించి బ్రహ్మ ప్రతిష్ఠించాడు. అప్పటి నుంచి ఎన్నో సంవత్సరాలుగా దాన్ని ఋషిముని దేవతా సంఘాలు సేవిస్తున్నాయి. ఆ పవిత్ర దినాన ఉపవసించి శ్రద్ధాభక్తులతో ఆ పరమశివుని ఆరాధించిన నరులు పరమపదాన్ని పొందుతారు. అక్కడ ఆ పరమేశ్వరుని సన్నిధానాన్ని భావించుకుని ఆ ప్రదేశానికి ప్రదక్షిణం చేస్తే సప్తద్వీపాలతో కూడిన ఈ భూమండలాన్నంతా చుట్టి వచ్చిన పుణ్యం లభిస్తుంది. వేణుని కథ. మార్కండేయుడు ఇట్ల నేను మహాముని స్థానతీర్థ మహిమ సమగ్రంగా వినగోరెదను. అచట సర్వపాపాలు పోగొట్టే సిద్ధిని ఎవరు పొందారో అందుకు సనత్కుమారుడు ఇలా చెప్పెను. ఓ మార్కండేయ మహర్షి, అతి ఉత్తమమైన ఈ స్థానతీర్థ మహిమ సాకల్యంగా వినాల్సింది. దీన్ని విన్న నరుడు సకల పాప విముక్తుడవుతాడు. మహాప్రళయ సమయాన ఈ స్థావర జంగమాత్మకమైన జగత్తంతా నశించిపోగా అవ్యక్త జన్ముడైన ఆ విష్ణుమూర్తి బొడ్డ నుండి కమలం పుట్టింది. దాని నుండి సర్వలోక పితామహుడకు బ్రహ్మ ఉద్భవించాడు. ఆయన నుండి మరీచి జన్మించగా ఆయన కుమారుడుగా కశ్యపుడు పుట్టాడు. కశ్యపునికి సూర్యుడు కలగగా ఆయనకు మనువు జన్మించాడు. ఆ మనువు తుమ్మగా ఆయన ముఖం నుంచి ఉద్భవించిన పుత్రుడు చతురంగ భూమండలానికంతకు రాజై
ఉన్నాడు. మృత్యుముఖాన్ని నుంచి కాలుని కుమార్తెగా జనించి భయాన్ని కలిగించే భయ అనే ఆమె ఆ రాజు భార్య అయింది. ఆమెకు దుష్టుడు వేదదూషకుడైన వేణుడు పుట్టాడు. ఆ దుష్టుని ముఖం చూడ్డంతోటే కోపంతో తండ్రి అరణ్యానికి వెళ్ళిపోయాడు. కాలుని దౌహిత్రుడైన వేణుడు భూమికంతా పాలకుడై తన మాతామహ దోషం వల్ల వేదనిందకుడై రాజ్యంలో ఇలా చాటింపచేశాడు: నా రాజ్యంలో ఎవరి దానాలు యజ్ఞయాగాలు చేయరాదు, ఆహూతులు వేల్చరాదు, నేనొక్కడినే వందనీయుడను, నన్ను మాత్రమే అందరూ పూజించాలి. ఇలా చేసి నా రాజ్యంలోని మీరంతా సుఖించగలరు. నాకంటే వేరైన దేవుడెవడూ లేడు. అతని వాక్యాలను చింతించి ఋషులంతా కలిసి వెళ్ళి ఇలా హితం పలికారు: రాజా, వేదాలు ధర్మానికి మూలమైన ప్రమాణాలు. అవి యజ్ఞకర్మను విధించినవి. యజ్ఞాలు చేయకపోతే దేవతలు పైరులకు అవసరమైన వర్షాలు కురిపించరు. ఆ విధంగా ఈ సృష్టి అంతా దేవతల యజ్ఞాల మీద ఆధారపడి ఉంది. ఋషుల మాటలు విని కోపంతో పిచ్చివాడై దురాత్ముడకు వేణుడు యజ్ఞాలు చేయరాదు, దానాలు ఇవ్వకూడదు అంటూ మాటిమాటికి గర్జించాడు. దానితో ఆ మునులందరూ కోపించి అభిమంత్రించిన వజ్రోపమాలైన కుశలతో ఆ దుష్టుని ప్రహరించి సంహరించారు. అంతట రాజులేని ప్రజలంతా దస్యులు తమను పీడించగా నానా బాధలకు లోనై ఘోషిస్తూ మహర్షులను శరణు వేడుకొన్నారు. అంతటా ఆ ఋషుల వేణుని ఎడమచేతిని మధించగా దాని నుంచి ఒక మరుగుజ్జు పుట్టాడు. వారంతటా అతనితో నీవిక్కడ కూర్చోమని చెప్పారు. ఆ పొట్టివాని నుండి వేణుడి పాప ఫలంగా నిషాదులు జన్మించారు. అంతటి ఋషులు ఆ వేణుని కుడి చేతిని మధించారు. దాని నుంచి సాలవృక్షమంత పొడవు కలిగి దివ్య లక్షణాలతో కూడిన పురుషుడు ఉద్భవించాడు. అతని చేతులలో ధ్వజ, ధనుర్బాణ, శంఖ, చక్రాది రేఖలున్నాయి. ఆ పురుషుని చూసి ఇంద్రుడు మొదలైన దేవతలందరూ పృథ్వీ పాలకునిగా అతనికి అభిషేకం చేశారు. అతడు ధర్మాత్ముడై భూమిని రంజింపచేశాడు. తన తండ్రి పెట్టిన బాధలకు క్షోభించిన పృథివిని అతడు తన పాలనతో రంజింపచేసి రాజు అనే శబ్దాన్ని సార్థకం గావించాడు. ప్రజల నుంచి రాజ్యం స్వీకరించిన తదుపరి అతను ఇలా ఆలోచనలో పడ్డాడు: నా తండ్రి అధార్మికుడు, యజ్ఞ విఘాతకుడు. ఆయనకు ఉత్తమలోక ప్రాప్తి ఎలా కలుగుతుంది? అలా చింతావ్యాకులుడైన రాజు వద్దకు నారద మహర్షి రాగా ఆ రాజు తగిన ఆసనమిచ్చి నమస్కరించి ఇలా ప్రశ్నించాడు: భగవన్, తమరు సర్వజ్ఞులు, శుభాశుభ కర్మల రహస్యం తెలిసినవారు. నా తండ్రి దుష్టుడు, వేదనిందకుడు, విహిత కర్మలు చేయకుండానే మరణించాడు. అంతట దివ్య దృష్టితో అంతా గ్రహించి నారదుడిలా అన్నాడు: రాజా, నీ తండ్రి క్షయ, కుష్ఠు రోగాలతో మ్లేచ్చులలో జన్మించాడు. మహాత్ముడకు నారదుని మాటలు విని ఆ రాజు చాలా దుఃఖించి తానేమి చేయవలెనా అనే ఆలోచనలో దిగాడు. పుత్రుడనగా పితరులను భయాల నుంచి రక్షించువాడే అన్న భావం ఆయనకు తోచింది. అంతటా మరలా ఆ మహాముని తన తండ్రి తరించుటకు తానేమి చేయాలో వివరించమని వేడుకున్నాడు. అప్పుడు నారదుడు అన్నాడు: నీవు తీర్థాలన్నింటినీ దర్శించి అచట నీళ్లతో ఇతని దేహాన్ని శుద్ధి చేయము. వానిలో సన్నిహిత సరోవరం దగ్గర ఉన్న స్థాను తీర్థానికి కూడా వెళ్ళము. నారద మహర్షి వచనాలు విని ఆ రాజు తన రాజ్యభారాన్ని మంత్రులకు అప్పగించి తాను బయలుదేరాడు. అక్కడి నుంచి ఉత్తర భూములకు వెళ్ళి అక్కడ మ్లేచ్చుల మధ్య కుష్టు, క్షయ వ్యాధులతో బాధపడుతున్న తండ్రిని చూసి చాలా దుఃఖించి ఆ మ్లేచ్చులతో: ఓ మ్లేచ్చులారా, నేను ఈ పురుషునికి నమస్కరించి ఈయన ఇంటికి తీసుకుని పోయి రోగముక్తుని చేసుకుంటాను, మీరు అనుమతి ఇవ్వండి అన్నాడు. అందుకు ఆ మ్లేచ్చులంతా ప్రణామం చేసి అలాగే మీ ఇష్ట ప్రకారం చేసుకోవచ్చు అన్నారు. అంతటా ఆ రాజు పల్లకి, బోయీలకు ఇబ్బడి కూలి ఇచ్చి తన తండ్రిని ఒక శిబికలో ఎక్కించుకుని ఇంటికి తీసుకువెళ్ళాడు. బోయీలు ఆ దయామయిని కోరిక మన్నించి ఆ శిబిక నెత్తుకుని త్వరితగతిని కురుక్షేత్రంలోని స్థాను తీర్థం వద్ద దించి వెళ్ళిపోయారు. అంతటా ఆ రాజు మధ్యాహ్న కాలాన అతన్ని నదిలో స్నానం చేయించాడు. ఆ సమయాన ఆకాశం నుంచి వాయువే తెంచి ఇలా అన్నది: వత్స, తొందరపడవద్దు, తీర్థ పవిత్రతను కాపాడము. ఇతన్ని మహాఘోరమైన పాపాలు చుట్టుకొని ఉన్నాయి. వేదనింద అనే పాపానికి నిష్కృతి లేదు. అలాంటి దుష్టుడు స్నానం చేస్తే తీర్థ పవిత్రత నశించిపోతుంది. వాయువు మాటలు విని మరింతగా దుఃఖిస్తూ, అయ్యో, ఈయన ఎంతటి భయంకర పాపాలకు నిలవైనాడని విలపించాడు. ఈ పాప పరిహారానికి ఏదైనా ప్రాయశ్చిత్తం ఉంటే నేనది తప్పక చెయ్యగలను. దయతో దేవతలు సెలవియ్యండని అర్థించాడు. అంతటా దేవతలందరూ ఇలా సలహా ఇచ్చారు: నీవు వరుసగా ఒక్కొక్క తీర్థంలో స్నానం చేసి ఈ నీళ్లతో ఇతన్ని అభిషేకించము. ఇలా ఓజస తీర్థం నుంచి సరస్వతి కావాలనన్న చులుక తీర్థం వరకు చెయ్యము. శ్రద్ధాళువులు ఇలా తీర్థ స్నానం చేస్తే ముక్తులవుతారు. ఇక ఇతడు అతి స్వార్థపరుడు, దేవదూషకుడు,
బ్రాహ్మణులు ఇతన్ని వదిలేశారు, అంచేత పవిత్రుడు కానేరడు. కనుక ఇతన్ని ఉద్దేశించి నీవు తీర్థాల్లో మునిగి ఆ నీటితో మార్జనం చేస్తే శుద్ధుడవుతాడు. ఆ మాటలు విన్న ఆ రాజు ఆయన కొరకు తీరం అక్కడ నిర్మించి అందతని నుంచి తాను మనసులో తండ్రి ముక్తిని కాంక్షిస్తూ తీర్థాటనానికి బయలుదేరాడు. ప్రతిరోజు ఆయా తీర్థాల్లో మునిగి అందలి పవిత్రోదకాలు తెచ్చి తండ్రి మీద ప్రోక్షణం చేసేవాడు. ఇలా ఉండగా కొన్నాళ్ళకచటకు ఒక కుక్క వచ్చింది. అది పూర్వజన్మలో స్థానమఠంలో కాలస్వామి యొక్క ద్రవ్య రక్షణ బాధ్యత అప్పగించబడిన అధికారిగా ఉండేది. మొదట్లో దేవద్రవ్య రక్షణ, పరిగ్రహం, వినియోగం మొదలైన విషయాల్లో చాలా నిక్కచ్చిగా పవిత్రంగా ఉంటూ అందరి మన్ననలకు పాత్రుడైన అధికారి. కాలాంతరంలో బుద్ధి చెడిపోయి దేవద్రవ్య నాశనానికి కారకుడైనాడు. ధర్మదూరుడై మరణించిన అతడు పరలోకానికి పోగా యముడతన్ని చూసి తక్షణమే వెళ్లి కుక్కవై జన్మించమని శిక్షించాడు. అతడు మరుక్షణం సౌగంధిక వనంలో సునక జన్మ ఎత్తి అనేక సునకాలతో కలిసి తిరగసాగాడు. కొన్నాళ్లకు ఒక ఆడకుక్క చేత అవమానం పొంది ఎంతగానో దుఃఖించాడు. ఆ ద్వైతవనాన్ని వదిలి ఒంటరిగా పవిత్రమైన సన్నిహిత్య సరోవరానికి పారిపోయాడు. అక్కడ స్థానేశ్వరుని దయ వల్ల విపరీతమైన దాహం తీర్చుకోవడానికి సరస్వతీ నదిలో మునిగాడు. దాహశాంతికి నీళ్లలో మునిగిన ఆ కుక్క సకల పాపాల నుంచి విముక్తి పొందింది. స్నానం చేయగానే కరకర ఆకలి వేయడంతో ఆహారాన్ని వెతుక్కుంటూ అది రాజు తండ్రి ఉన్న గుడిసెలో దూరింది. రాజు కుక్కని చూసి భయంతో మెల్లగా తాకాడు. వెంటనే తీర్థంలో మునిగాడు. వెనుకటి తీర్థంలో మునిగిన శరీరాన్ని ఆ కుక్క విదిలించుకోగా అవి రాజు మీద పడ్డాయి. కుక్క వంటి మీద నీటి బిందువులు తన మీద పడగా ఆ రాజు భయపడ్డాడు. స్థానుతీర్థ మహిమ వల్ల ఆ విధంగా కుమారుని మూలాన ఆయన తరించాడు. వెంటనే ఇంద్రియ జయం కలిగి దివ్య శరీరాన్ని పొందాడు. అంత మహానందంతో ఆ వేణుడు ప్రణమిలి స్థాను భగవాను స్తోత్రం చేయసాగాడు. ఓం శాంతి శాంతి శాంతి.